రాష్ట్రపతి ఇచ్చిన 1950 ఆర్డర్ అయితే వాళ్ళకు వర్తించదా? కుట్ర జరిగింది. రాజ్యాంగం రాయడానికంటే ముందు రాజ్యాంగ సభ చర్చల్లో మైనార్టీల హోదా, అణగారిన వర్గాలకు సంబంధించిన వాళ్ళ మతపరమైన హోదా ఎట్లా ఉండాలని చర్చ జరిగినప్పుడు ఆ చర్చల్లో ఈ దేశ క్రైస్తవ ప్రతినిధులుగా 4 పాల్గొన్నారు. ఈ దేశ క్రైస్తవ ప్రతినిధులుగా 4 పాల్గొన్నారు. ఈ 4లో ఈ కమిటీకి చైర్మనే మీ దృష్టికి తీసుకొస్తున్నా. అల్పసంఖ్యాక వర్గాల సబ్ కమిటీ, అడ్వైజరీ కమిటీ. అంటే రాజ్యాంగంలో అల్పసంఖ్యాక వర్గాలకు, దళితులకు, పేద వర్గాలకు ఎలాంటి ఉండాలని చెప్పినప్పుడు అంటే అంబేద్కర్ కూడా ఉంటాడు. కానీ దీనికి చైర్మన్ ఎవరు? హెచ్సి ముఖర్జీ, పశ్చిమ బెంగాల్. ఆయన ఎవరు? బ్రాహ్మణ్. ఎవరి తరఫున పాల్గొన్నాడు? ఈ దేశ భారతీయ క్రైస్తవుల తరఫున పాల్గొన్నాడు. ఈ దేశ భారతీయ క్రైస్తవుల తరఫున పాల్గొన్నాడు. ఎవరు ఆయన? బ్రాహ్మణ్. ఓకే. ఇంకొక ఆయన ఫాదర్ జెరోమ్ డిసోజా, ఈయన పాల్గొన్నాడు. ఈయన అగ్రకుల వ్యక్తే. ఇంకొక ఆయన రాజకుమారి అమృత్ కౌర్, ఈమె రాజకుటుంబంలో పుట్టింది. అట్లనే పీకే సాల్వే, ఈయన కూడా అగ్రకులస్తుడే. వీళ్ళు 4 ఈ దేశ క్రైస్తవులకు ఏం రావాలి అనే కాడ మాట్లాడినరు. మాకు రిజర్వేషన్లు వద్దన్నారు. అంటే ఈ దేశ దళిత క్రైస్తవులకు అన్యాయం జరుగుతున్నది, వాళ్ళకు న్యాయం జరగాలని మాట్లాడుతున్నప్పుడు మాలో సమానత్వం ఉన్నది, మాకు ఎలాంటి విభేదాలు లేవు, మాకు రిజర్వేషన్ వద్దు, మాకు ఎస్సీ హోదా వద్దని చెప్పి అగ్రకులస్తులు చెప్పారు కదా. అంటే మీరు ఇప్పుడు చెప్పండి. అంటే హిందూ దళితుల తరపున అంబేద్కర్ పాల్గొన్నాడు. ఎదుగుతూనే పాల్గొన్నాడుగా. హిందూ దళితుల తరపున ఇందులో ఇదే కమిటీలో జగ్జీవన్ కూడా పాల్గొన్నాడు. హిందూ దళితుల తరపునే కదా ఈ కమిటీలో ఉంటాడు. అంబేద్కర్ ఉంటాడు, జగ్జీవన్ రామ్ ఉంటాడు. కానీ హిందూ దళితుల తరపున వాళ్ళు మాట్లాడతారు. క్రైస్తవ తరపున మాట్లాడలేదా అంబేద్కర్ అంటే మాట్లాడిన చరిత్ర నేను చెప్తా. కానీ ప్రత్యేకంగా క్రైస్తవ తరపున మాట్లాడాల్సిన నిర్ణయం ఎవరు తీసుకోవాల్సి వచ్చింది? ఈ దేశంలో క్రైస్తవ తరపున ఎదిగిన వాళ్ళే. మరి అప్పుడు దళితుల నుంచి క్రైస్తవులో ఎదిగిన వాళ్ళు ఎవరు లేరు కదా, ఆస్థాకి ఎదిగిన వాళ్ళు లేరు కదా, భక్తులుగా మిగిలిపోయిండు. కానీ ఒక శక్తులుగా ఎదగలేదు కదా. ఈ 4 కూడా గాంధీ శిష్యులే. పేరు క్రైస్తవ మతం ఉన్నది, వాళ్ళ కులాలు అగ్రకులాలు, కానీ వాళ్ళు గాంధీ శిష్యులు. గాంధీ చేసిన మోసం వల్ల హిందూ దళితులు మోసపోయినరు, దళిత క్రైస్తవులు మోసపోయినరు. ఏ మోసం? హిందూ దళితులు ఎక్కడ మోసపోయినరు? హిందూ దళితులకు ప్రత్యేక నియోజకవర్గాలు ఉండాలని కమ్యూనల్ అవార్డు వచ్చింది కదా. కమ్యూనల్ అవార్డు రద్దు చేయించడం కోసం కదా గాంధీ నిరాదీక్ష చేసింది. ఆయనను బతికించడం కోసం కదా అంబేద్కర్ రాజీపడాల్సి వచ్చింది. అంటే ప్రత్యేక నియోజకవర్గాలు పోయినాయి కదా. ఎస్సీలు నిలబడ్డ నియోజకవర్గాల్లో ఎస్సీలే ఓట్లేసుకొని గెలిపించుకోవాలనేది పోయింది కదా. ఇది పోవడానికి కారణం గాంధీ కదా. అంటే హిందూ దళితులను మోసం చేసింది గాంధీ కదా. హిందూ దళితుల జీవితాలు అడ్డుకున్నది గాంధీ కదా. దళితులు క్రైస్తవ మతం తీసుకుంటే క్రైస్తవ మతం తీసుకున్న దళితులకు ఎస్సీ హోదా అవసరం లేదని చెప్పి మాట్లాడిచ్చింది కూడా అగ్రకులాల క్రైస్తవ పెద్దలతోటే కదా. వీళ్ళు ఈ 4 గాంధీ శిష్యులే కదా. అంటే దళిత క్రైస్తవులకు ఆనాడు మోసం జరగడానికి, దళిత హిందువులకు మోసం చేయడానికి గాంధీ పన్నిన కుట్ర కారణం కదా. ఇది వాస్తవం కదా. ఇది వాస్తవమే కదా. అదే సమయంలో మీ అన్నగా చెప్తున్నా నేను, అంబేద్కర్ అభిప్రాయం మొదటి నుంచి నిర్దిష్టంగా ఉన్నది. అంబేద్కర్ అభిప్రాయం మొదటి, ఆయన హిందూ దళితుడుగానే పాల్గొన్నాడు ప్రతి చోట. ఆయన ఎన్నికలు నిలబడ్డా హిందూ దళితుడుగా నిలబడ్డాడు. రిజర్వేషన్ సీట్ల నుండి ఆయన ఎక్కడైనా హిందూగానే ఉన్నాడు. ఆయన బౌద్ధ మతం తీసుకున్నది ఎప్పుడు? అక్టోబర్ 14, 1956లో. ఆ తర్వాత 2 నెలలు కూడా తర్వాతనే చనిపోయిండు. అంటే అంతకుముందు